వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈరోజు అయితే ప్రజావాణి ప్రజా దర్బార్లో ఉన్నాం. నిజంగా అయితే చూసుకున్నట్లయితే ధరణి తీసుకొచ్చి రైతు రాజ్యం చేస్తున్నానని గత ప్రభుత్వాలు అయితే చెప్పుకొని వచ్చినాయి. కానీ ధరణిలో పుట్టల కొద్ది సమస్యలు అయితే మళ్ళీ అయితే వస్తూనే ఉన్నాయి. నిజంగా చూసుకున్నట్లయితే ఒక 60% పైన ఇప్పుడు ప్రజా దర్బార్లో ధరణి పైన వచ్చాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే భారీ ఎత్తున ధరణి పైన సమస్యల కోసం కొందరు అయితే రావచ్చు. చెప్పండి సార్, ఎక్కడ నుండి వచ్చారు? మీ పేరు నేను డాక్టర్ ఎంఎస్ రావు. 77 ఇయర్స్ అండి. నేను 1983లో కొనుక్కున్నాను. 83లో కొనుక్కొని ప్రాపర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఆ రోజుల్లో. మనకి లేఅవుట్ కూడా అన్నీ కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇచ్చి 3328 ప్లాట్లకు ఇచ్చారు. దాదాపు 30 ప్లాట్లు అనుకోండి. దాదాపు 500 గజాలు అటు ఇటు కొంచెం తక్కువగాను. ఆ తర్వాత మాకు నెక్స్ట్ 10-15 ఏళ్ళ వరకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. మేము అసోసియేషన్ కూడా ఫార్మేషన్ చేసుకున్నాము. చక్కగా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము. తర్వాత కొంతమంది రేట్లు పెరిగే కొంది ల్యాండ్ గ్రాబర్స్ లైక్ జైహింద్ రెడ్డి, ఫినిక్స్, వీళ్ళంతా ఏంటంటే మా వెంటపడి మమ్మల్ని కుక్కలను తరిమినట్టు తరుగుతున్నారు. వాళ్ళు ఎంతసేపు గుండాలను పంపించడం, మేము క్రిస్టలైజ్ రాళ్ళు వేసుకుంటే రీఫిక్సేషన్ ఆఫ్ ది స్టోన్ చేసుకుంటే అవి పగలగొట్టడం, లేకపోతే మా ఆఫీసులు డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడం, ఇలా చేస్తున్నారు. ఈ జైహింద్ రెడ్డి అనే అతను నయీం కన్నా ఏమీ తక్కువ కాదు. నయీం ఇదివరకు ఎలా చేశాడో జైహింద్ రెడ్డి కూడా సరిగ్గా మమ్మల్ని అదే విధంగా ఇబ్బంది పెడుతున్నాడు. కోర్టుల్లో మల్టిప్లిసిటీ ఆఫ్ ఒకటి ఓడిపోయేసరికి ఇంకోటి అప్లికేషన్ చేస్తాడు, ఇంకోటి చేత వేయించాడు. అతను ఇదే ఇంకోళ్ళకి అమ్ముతున్నాడు అనమాట. అంటే ఏంటంటే మేము ఎప్పుడు ఈ జన్మలో ఇక బయటికి రాకూడదు కేసుల నుండి. అతను చచ్చిపోయిన దాకా, మేము చచ్చిపోయిన దాకా అలాగే గడవాలని అతను ఊహ. అది జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఇదివరకు కేసీఆర్ గారికి వాళ్ళకు కూడా నేను కేటీఆర్కి ఉత్తరం రాశాను. సిసిఎల్ఏ నవీన్ మిత్తలకి ఉత్తరం రాశాను. ఒకటి కాదు, 4 లెటర్స్ రాశాను, రిమైండర్స్ రాశాను. వాళ్ళు ఏంటంటే మనం ఎక్నాలజ్మెంట్ పెడితే ఎక్నాలజ్మెంట్ కూడా తిరిగి రాకుండా చేసేవాళ్ళు. అంత ఘోరంగా చేశారు మన గత ప్రభుత్వంలో. అయినా కూడా భరించుతూ వచ్చాము, ఎందుకంటే మేము బలహీనం. దానికి తోడు ఏంటంటే పోలీసు వాళ్ళని మా మీద కూసుకొలుతారు. ఓనర్స్ మేమైతే జైహింద్ రెడ్డి పోలీసులకు లంచాలు అబ్బో పిచ్చగా తినిపిస్తున్నాడు. మున్సిపాలిటీకి లంచాలు ఇస్తున్నాడు. రిజిస్ట్రార్ కూడా లంచాలు ఇచ్చి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. 2013లో సేల్ డీడ్ ఎగ్జిక్యూటివ్ చేసి 2002లో ఎప్పుడు చేయించుకున్నాడు. అలా ఏంటంటే అన్ని ఫేక్ డీడ్స్ చేసి కేసు పడేసరికి మేము దాని వెంట తిరుగుతూనే ఉన్నాం. మరి ఎప్పటికి దీనికి మోక్షం వస్తుందో మాకు తెలియదు. మేము బతికున్నగా వస్తుందని మాకు లేదు. కాకపోతే రేవంత్ రెడ్డి గారి న్యాయం. ఎన్ని ఎకరాలు కోల్పోయారు? మీరు ఎంతమంది బాధితులు? 460.6 గుంటలమ్మా. మేము 3000 అదే 4 ఎకరాలు 6 గుంటలు 3328 మంది బాధ్యతలు ఉన్నారు. చాలా బాధపడుతున్నాం. వీటన్నిటికి తోడు ఏంటంటే మాకు పోలీసులు అస్సలు కోఆపరేట్ చేయరు. మా మీద ఎఫ్ఐఆర్స్ పెడతారు ముసలివాళ్ళ మీద. మేము వెళ్ళి జైహింద్ రెడ్డికి గోడలు పగలు కొడుతున్నామంట. కంటైనర్స్ పెట్టేశాడు. పూర్తిగా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తిగా తెలుసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు దీని గురించి ఆయన. అందుకని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని వచ్చాం మేము. అది తెలుసు, తనకి తెలుసు. ఇప్పుడు అదే దానికోసం ఒకసారి మేము కూడా గుర్తు చేద్దామని. రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఎలక్షన్ ముందు కూడా దీని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక హోప్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు కొంచెం న్యాయం ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో చూస్తున్నారు. కేసీఆర్ గారు ఎంతసేపు డబ్బులు తీసుకోవాలి వీళ్ళకి ప్రాపప్ చేశారు. దాంతో మేము బాధితులు. పోలీసులు మా న్యాయం పక్షం నిలబడకుండా మమ్మల్ని రాళ్ళు వేసుకుంటే గుండాలను వాళ్ళు తీసుకొచ్చి కొట్టిస్తారు. ఇప్పుడు కొత్త ఎస్ఐ ఎవడో ఉన్నాడు, మహేందర్ రెడ్డి అని చెప్పి. మహేందర్ రెడ్డి ఆయన పేరు మహేందర్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి. ఆయన వచ్చి గుండాలను కారుల్లో తీసుకొచ్చి, జైహింద్ రెడ్డి గుండాలను కారుల్లో తీసుకొచ్చి మా రాళ్ళు పగల కొట్టించడానికి ట్రై చేస్తున్నాడు. మేము రిపోర్ట్ చేసాం. సిపి గారు కొంచెం గౌరవంగానే ఉంటున్నారు. కానీ ఈ కింద వాళ్ళు ఉన్నారు, ఎస్ఐ, సిఐ పేరేంటి, జేమ్స్. వీళ్ళు ఎంత అన్యాయం చేస్తున్నారంటే వీళ్ళని ఇక్కడ నుండి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేసి పారేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ లేకపోతే ఈడీ రైట్స్ కానీ చేయాలి. జైహింద్ రెడ్డి మీద కూడా ఈడీ రైట్స్ చేయాలి. అప్పుడు కానీ ఈ పరిస్థితి చక్కపడదు. జైహింద్ రెడ్డిని ఎలాగైనా సరే నయీంకి ఇచ్చిన శిక్ష ఇవ్వాలి గవర్నమెంట్. చెప్పండి అమ్మా, మీరు ఏ విధంగా కోల్పోయారు? మీరు ఎంత కోల్పోయారు? ఇదేమో నేను తీసుకోనండి. నేను పుట్టినప్పుడు ఎప్పుడో మా ఫాదర్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఇంకా మాకు పొజిషన్ కూడా రాలేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ వరకు కూడా వస్తుంది అనేది కూడా మాకు అసలు కావట్లేదు. మాతో ఆశగా ఉంది, మేము చూస్తామేమో అని. మా ఫాదర్ వాళ్ళు చూస్తారనుకున్నారు.
ఆయన లేరు ఇప్పుడు ప్రజెంట్. మేము చూస్తామో అనుకుంటున్నాము. ఇప్పుడు మేము కూడా చూస్తామో లేదో అనే అది మాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడైనా సీఎం గారు దీనికోసం మా కోసం ఏదైనా హెల్ప్ చేస్తారు అనేది అనుకొని అందరం ఇక్కడికి వచ్చాము. ఇక సీఎం గారికి ఒకటే ఉన్నదండి, మా ఫ్లాట్లు మాకు ఇప్పించమని మేము అడుగుతున్నాము. ఇన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, 300 పైన ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. 3,000 ఫ్యామిలీస్ ఉన్నాయని ఇంతమంది ఉన్నప్పుడు గవర్నమెంట్కి పట్టింపు ఏ విధంగా తీసుకోండి? పోయిన ప్రభుత్వం అయితే మాకేం చేయలేదండి. ఇప్పుడైనా కూడా వీళ్ళు చేస్తారని ఆశతోనే మేము ఇంకా చూస్తున్నాము, నష్టపడ్డాము. అందులో రౌడీలు గూండాలను పంపించి ప్రతిరోజు మాకు రోజుకొక అప్డేట్. రౌడీలు వచ్చారు, గూండాలు వచ్చారు, మార్కింగ్ చేసిన రాళ్ళని పగలగొట్టేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో మాకు తెలియట్లేదు. ఇప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాము, ఆయన ఒప్పుకొని అన్నీ చూసి మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాము. అది అంతేకాకుండా ఇంకొక గొప్ప 1983, 86 మధ్యన మాకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో ఒట్టినాగులపల్లిలో వాళ్ళు అనమాట. ఆ ల్యాండ్ అంతా ఓన్లీ రాళ్ళు రప్పలు అంతకన్నా అగ్రికల్చర్ ల్యాండ్గా చూపించారు, రిజిస్ట్రేషన్ చేశారు. నాలా యాక్ట్ కానీ ఏ యాక్ట్ దానికి అప్లికేబుల్ కాదు, వాళ్ళు కట్టవలసిన ట్యాక్స్ అని కట్టారు. అప్పుడు హానెస్ట్గా చేశారు 83లో. ఆ తర్వాత వీళ్ళని జయహింద్ రెడ్డి వీళ్ళని ప్రాపప్ చేసేసి ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఫేక్ రిజిస్ట్రేషన్స్ అవి మేము ఇప్పుడు కోర్టులో కంటెస్ట్ చేస్తున్నాం. ఈ ఫేక్ రిజిస్ట్రేషన్స్ని సపోర్ట్ చేస్తూ పోలీసులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే, పర్టికులర్లీ అక్కడ ఉన్న మహేందర్ రెడ్డి సిఐ వీళ్ళిద్దరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని ఇమీడియట్గా అక్కడ తోలిసి నిష్పక్షంగా ఉండే పోలీసు వాళ్ళని కానీ వేస్తే అక్కడ సీసీఎల్ఏని కూడా తీసేయాలి. అక్కడ నుండి సీసీఎల్ఏకి మన నవీన్ మిత్తల్ గారికి ఎన్నిసార్లు ఉత్తరం రాసినా కానీ రెస్పాన్స్ ఉండదు. కేటీఆర్ గారికి కూడా ఉత్తరాలు రాసాం, రెస్పాన్స్ లేదు.